అమ్మాయి నా మనవరాలు, పేరు అమృత. అమ్మాయికి తల్లిదండ్రులు లేరు. డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామినేషన్ రాసింది, బాగా రాసింది. సమ్మర్లో ఊరినే ఉండకుండా కంప్యూటర్ కోర్స్ చేస్తోంది. బుద్ధిమంతుడు, చదువుకున్నవాడు, ఏ దొరలవాట్లు లేనివాడు. ముఖ్యంగా అమ్మాయిని బాగా చూసుకునేవాడి కోసం వెతుకుతున్నాను. అలాగేనండి, మీరు అనుకున్నట్టు అన్ని లక్షణాలు ఉన్న. 1 minute, ఒక్క నిమిషం. కుర్రవాడు ఫారెన్లో చదువుకుంటే మంచిది. ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఉంటే ఇంకా మంచిది. ఇంకొక విషయం, మా ముసలిది మనవరాలని చూడకుండా ఒక్క క్షణం ఉండలేదు. అది రహస్యం. ఏమండి మీకు లేదేంటి? రేపు నీకు మనవరాలు పుడుతుంది కదయ్యా, అప్పుడు తెలుస్తుంది. కూర్చోండి. ఇన్ఫర్మేషన్ రాగానే నాకు కొంచెం తెలియపరచండి. అలాగే. 64. అదేంటి సార్ మీటర్ ఎలా తిప్పేశారు? నేను చూసానయ్యా, 30 అయింది. చాలా ఎక్కువైందయ్యా. అడే చిల్లర లేదు, 20 ఉంచుకో. సార్ చిక్కడిపల్లి నుంచి ఇక్కడికి 65 రూపాయలు అవుద్ది. ఏమిటయ్యా కొత్త వాళ్ళకి చెప్తున్నావు? చిక్కడిపల్లి నుంచి ఇక్కడ రావడానికి 65 రూపాయలు అవుతుందా? ఇంట్లో ఉన్న మా తాతయ్య గారికి మీటర్ కనిపించింది, పక్కన వీళ్ళిద్దరికి కనిపించలేదు. విడ్డూరం 65 ఉంది సార్. ఉంటే ఉంచుకోవయ్యా. థ్యాంక్స్ సార్. ఇంకెలా అయితే ఈ దేశం ఏం బాగుపడుతుంది? ఏం బాగుపడుద్ది? అబ్బా తాతయ్య, 2 రోజుల నుంచి బాగా వేడి చేసినట్టుంది. బొబ్బస్కే తింటాం వాళ్ళంటావా? మనుషులు తింటే ఏం కాకూడదే మరి. ఏ నాన్న నువ్వు గట్టిగా ఏడు నాన్న. ఏమైందమ్మా నీకు? ఏం కావాలి నీకు? బొబ్బస్కే తినమ్మా. వద్దా? మరి ఇంకేం కావాలమ్మా? చెవులో చెప్పు. ఓ డబ్బులు కావాలా? జేజు తాతయ్య దగ్గర బోల్డెన్ డబ్బులున్నారా? ఎల్ఐసి పాలసీ మెచ్యూర్ అయింది కదా, ఆ డబ్బులన్నీ మనకే ఇచ్చేస్తాంట. నువ్వు ఊరుకోనన్నా, నువ్వు తాతయ్య మాట తప్పే రకం కాదు. ఆ డబ్బు చిన్నదాని పెళ్లికని దాచాం బాబు. జేజమామ, అది చిన్నపిల్ల నువ్వే చదువుతున్నావు. అలాంటప్పుడు దాని పెళ్లికి ఎంత తొందర వచ్చింది చెప్పు? ఈ సంవత్సరం కాకపోతే వచ్చేడు కాకపోతే ఆ పై వచ్చేడు. అదే డబ్బు నువ్వు నాకు ఇచ్చావనుకో, తూర్పున సన్ను వచ్చినా రాకపోయినా నన్ను వెతుక్కుంటూ ఉద్యోగం వచ్చేస్తుంది. అప్పుడు నీ మనవరాలి పెళ్లికి ఎంత ఖర్చు అయినా నేను చేయిస్తా. చేతిలో ఉన్న డబ్బు కాస్త వాళ్ళకి వీళ్ళకి దాన ధర్మాలు చేస్తూ కూర్చుంటే రేపొద్దున మంచి సంబంధం వస్తే దాని పెళ్లి ఎలా చేస్తాం? ఏ అనుకున్నా? అవునండి తాతయ్య, నా పెళ్లి కంటే బావకి ఉద్యోగం రావటమే ముఖ్యం. అక్కయ్య సుఖంగా ఉండటమే కదా తాతయ్య మనకు కావాల్సింది. రేపొద్దునే బ్యాంక్ వెళ్ళి డబ్బు డ్రా చేస్తాను. ప్లీజ్ తాతయ్య. సరిగ్గా చెప్పరా. రే ఎంత ఉందిరా? నీకేం బాబు, నువ్వు ఆడుకో. అక్కడ సాయిబాబా మందానికి 50,000 ఇస్తా అన్నావా? ఇక్కడ 2,000 తక్కువ వస్తుంది. టెన్షన్ దేనికిరా, అన్ని బాబాయ్ చూసుకుంటాడు. ఓ బాబు, కొంచెం బాల్ ఎందుకో. రే ఏంద్రా దిక్కులు చూస్తున్నా? బాల్ ఇమ్మంటుంటే ఇయ్యే. రే ఎవడ్రా నువ్వు? రే రే ఆగరా, ఆగా ఆగరా, ఆగమంటుంటే. నిజంగానే డబ్బులు పోయాయి. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ కూడా ఇచ్చాను. నమ్మితే నమ్ము, లేకపోతే చావు. అంతేనా బావా? ఏంటి కొడతావా? అమృత ఊరుకోమా. మీరేంటి సవరదీస్తున్నారు? తమ 2వ మనవరాలు సామాన్యురాలు అనుకుంటున్నారా? తన పెళ్లి కోసం డబ్బులు దాచేసి పెద్ద డ్రామాలు ఆడుతుంది. ఆయన చూడరా, నా వంకెలా సీరియస్ గా చూస్తున్నాడా? రే ఇంట్లో మనకెవరూ లేరురా. ఇదిగో ఆయన ఈ డబ్బు అంతా నేనేం చేసుకుంటా నువ్వే చెప్పు. నాకేమైనా సిగరెట్ తాగే అలవాటు ఉందా? మందు కొట్టి అలవాటు ఉందా? కొన్ని ప్యాక్ అయినా ఆడతాంటే నేను చెప్పరా? మీకున్న అలవాట్ల గురించి వాడికి ఎందుకు చెప్తారు? వాళ్ళని నేనేం చేయట్లేదు. డబ్బు పోయిందని ఎవరైనా కంప్లైంట్ ఇచ్చారా? నేనేనండి ఇచ్చాను. సిఐ గారు అర్జెంట్ గా రమ్మన్నారండి. ఈ బ్యాగ్ మీదేనా? అవునండి, ఈ బ్యాగ్ నాదే. ఎవరో బుద్ధిమంతుడు కనుక తెచ్చిచ్చాడు. అన్ని కరెక్ట్ గా ఉన్నాయో లేవో చూసుకోండి. నేను చూస్తానులేండి. ఈ లెటర్ కూడా ఇచ్చేలేడు.
హలో. ఇందులో 2 లక్షలు పూర్తిగా లేవు. నేను దొంగని పట్టుకున్నందుకు 1000 రూపాయలు, డబ్బుని పోలీస్ స్టేషన్లో అప్పగించినందుకు 1000 రూపాయలు, మొత్తం 2000 తీసుకున్నాను. ఆ డబ్బుని సాయిబాబా చందాగా వాడాను. నన్ను మన్నిస్తారని ఆశిస్తూ సాయిబాబా ఆశీస్సులతో మీ శ్రేయోభిలాషి. ఏమిటమ్మా? అయ్యో ఇందులో 2000 తగ్గినాయి. అవి ఇంట్లో ఉన్నాయి, నేను ఇస్తాను. ప్రామిస్కి ఇస్తావు కదా? వెళ్దాం తాతయ్య. అబ్బా ఏంట్రా చూస్తున్నావు? వీడు వచ్చి నీలాగే ఉన్నాడు కదా. ఇన్స్పెక్టర్ గారు వింటారు. హాయ్ చైతు. హాయ్. ఓకే. ఏయ్ నా బాయ్ ఫ్రెండే, ఒక్క నిమిషం మాట్లాడొచ్చేస్తాను ప్లీజ్. తొందరగా రా. ఇప్పుడే వచ్చేస్తాను. హాయ్. హాయ్ చైతు. ఏంటి ఇక్కడ నువ్వు? పద బైక్ తీసి సినిమాకి వెళ్దాం. 27th గోవా వెళ్తున్నాం, ప్రాక్టీస్ చేయాలి. అయితే నీ బర్త్డే కొండకుండా గోవా వెళ్ళిపోతున్నావా? హే, నువ్వు కూడా రావచ్చుగా. మా టీమ్మేట్స్ అందరితో కలిసి హ్యాపీగా అక్కడే సెలబ్రేట్ చేసుకోవచ్చు. నేనా? ఆ. మా నాన్న చంపేస్తాడు. రేయ్, గేమ్ లో ఫ్రాడ్ చేయడం కాదురా, ఫెయిర్ గా ఆడి గెలవడం నేర్చుకో. పోరా కుంటి. రేయ్, ఎవరిని రా కుంటికింటి అంటున్నావు? కుంటాన్ని పట్టుకొని కుంటోడు అనకపోతే ఇంకేమన్నా? నువ్వు ప్లేయర్ వి, వీడు ఇంటర్నేషనల్ ప్లేయర్. ఏంట్రా వాడు ఇంటర్నేషనల్ ప్లేయర్? ఇంటర్నేషనల్ ప్లేయరా? నువ్వేంట్రా గొప్ప ప్లేయర్ వా? ఆగరా, చెప్పరా గొప్ప ప్లేయర్ వా నువ్వు? నీకు వాడి గురించి తెలియదు కదా, తెలుసుకుంటావా? పోరా పోరా, గోల్ పట్టుకురా. వాడు ఇప్పుడు గోల్ వేస్తాడు, నువ్వు ఆపుతావా? రేయ్ సీను, రేయ్ వాడికి నీ గురించి తెలియట్లేదురా, కానీ ఇప్పుడు తెలియాలంటే నువ్వు గోల్ కొడుతున్నావు. రిలాక్స్ మాధవ్. కాదు, ఇట్స్ మై ప్రెస్టీజ్ ఇష్యూ. నువ్వు గోల్ కొట్టగలవు, ప్లీజ్ యు క్యాన్ డూ ఇట్. అబ్బా రావే. ఉండవే, వస్తున్నాను ప్లీజ్. సరే వెళ్దామా? రియల్లీ గ్రేట్ కదా. ఎస్, నాకు నచ్చింది అతనిలో విల్ పవర్. ప్రతి మనిషిలో అది ఉండాలి. వెళ్దామా? सॉरी सर क्या सर क्या कहीं का आंख बंद करके जा रहे क्या? इधर में किसी के तो पट्टे इडियट पागल. ఏంట్రా వీడు తేడాగా ఉన్నాడు? ఏమోరా, నిన్న ఇలాగే ఉన్నాడు, మొన్న ఇలాగే ఉన్నాడు. కొప్ప తీసి వీడు మన రెస్టారెంట్ లో ఇసుకొప్ప తినడా? లేదే. పోనీ బుజ్జిగా సంప్రదాయడే దాంట్లో ఇక్కడ అనుకుంటాడు, ఎప్పుడో పైకి పోయేవాడు. అవును కదా, మరి ఏంటి వీడు ఈ టైప్ లో నేను మెడ పెట్టేసాడు. ఏమైంది వీడు మనకి? ఏమైంది ఉందండి, అమ్మాయిలను చూసి చెప్పోయి, అమ్మాయిలు ఏమో చూస్తున్నారో లేదో చూసి చెప్పు. కోచ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఏమో అవునేమో నిజమేమో ఆహా ఆహా. ఏవయ్యా, మిమ్మల్ని ఆడుకోమని చెప్పానా పాడుకోమని చెప్పానా? అసలు మనం గోవా ఎందుకు వెళ్తున్నాం? ఫుట్బాల్ మ్యాచ్ కోసం సార్. కదా, సమ్మర్ హాలిడేస్ లో కూడా మీ చేత ఎందుకు ప్రాక్టీస్ చేయిస్తున్నాను? కప్పు కొట్టడానికి. కప్పు కొట్టడానికి. అవునా? అందుకని రేపటి నుంచి మీరు 9కి ఇక్కడికి వచ్చేసేయండి, నేను మాత్రం 8:30కే వచ్చేస్తాను. సార్ ఆ టైంలో ఆదమ్మ ఊడుస్తుంటా సార్. ఆయన వచ్చేది ఆదం ముందు చూడడానికి. మిలిటరీ మేజర్ ని నాతో దూకులేయద్దు. కమాన్ ఫార్మ్ ఇన్ లైన్, కమాన్ ఫార్మ్ ఇన్ లైన్, క్విక్ నౌ ప్లెడ్జ్. సార్ వర్షం పడేలా ఉంది సార్. అయినా సరే ప్లెడ్జ్. అందరూ నేను చెప్పినట్టు చెప్పండి. నేను నా ఆటను ప్రేమించుచున్నాను. నా ఆట ఏడన నాకు మిక్కిలి గౌరవము. ఒక్క నిమిషం.
హలో హలో నిన్ను కాదే ఇది కూడా నిన్ను కాదే నేను వచ్చి వంట చేస్తా కదా నువ్వు పెట్టేసి ఓకే కంటిన్యూ బుద్ధిగా ఆడి నా క్రీడా స్ఫూర్తిని చాటుకుంటాను కోచ్ చెప్పినట్టే వింటాను హమ్నే బోలా కోచ్ చెప్పినట్టే వింటాను చచ్చిపోతాను బాబు మిలిటరీ నేను మిలిటరీలో ఉండగా శత్రువుల గుండెల్లో నిద్రపోయేవాడిని తెలుసా ఏ సార్ అప్పట్లో మీ క్వార్టర్స్ ఇవ్వలేదా? సార్ ఎవరా నువ్వు? నేను 11th ప్లేయర్ని సార్. ఇప్పుడు వచ్చావే ఏ పేరు నీ పేరు? పిఠాపురం అండి. అంటే నా పేరే మిమ్మల్ని కదా సార్ వాడిని. ఏంట్రా పొట్టలా పెంచా ఏం తిన్నా ఆ ఏం తిని పెంచావేంటి? గో ఫర్ ఎ రౌండ్ ఓ గాడ్ జాగ్రత్త. మీరు ఉండండి నేను తీసిస్తాను. ఐఎమ్ సారీ. తప్పు నాది, నేను సారీ చెప్పాలి. అయ్యో అదేం లేదండి, నేను వెళ్తాను. ఉండండి నేను డ్రాప్ చేస్తాను. అమ్మో మీ స్కూటీ మీద వద్దండి. యాక్సిడెంట్ చేయడం నా హాబీ కాదండి. రండి నేను డ్రాప్ చేస్తాను. థ్యాంక్స్. ప్లీజ్ రండి, నేను సేఫ్ గా డ్రాప్ చేస్తాను. ఏమండి ఇవన్నీ ఇప్పుడు ఎందుకండి, నేను వెళ్తాను. మీరు ఉండండి. నేను తర్వాత తీసుకుంటాను, మీకు ఎందుకండి శ్రమ? పర్వాలేదు, ఇది చూడండి. యా ఇస్ ఇట్ ఓకే? ఇట్స్ నైస్. మెరూన్ అండ్ బ్లాక్ నా ఫేవరెట్ కలర్స్ అండి. ఓహో అలాగా. ఎక్స్క్యూజ్ మీ, బిల్ ఇవ్వండి. ఏమిటి విశేషం? తాతయ్య గారు మేమంతా కలిసి షిరిడి వెళ్ళాలనుకుంటున్నాం. ఏ రండి. చాలా సంతోషం. ఈ 100 రూపాయలు హుండీలో వేయండి అమ్మా. ఇది అమృతకి ఇవ్వండి.